మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే సకర కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన ధనక్షయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది. ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వలన కలహములు, అలాగే వాక్పటుత్వం తగ్గును. మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహములతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహంలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని ₹10 జరుగుతుంది. ఒక నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. నెక్స్ట్ కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. సో కర్కాటక రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగును. ధనముకు ఇబ్బంది రాదు. ధనాదాయములు బాగుండును. అనుకున్న వారికి సమయానికి అవసరమైన ధనము అప్రయత్నంగా సమకూరును. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బకాయిలు వసూలగును. రుణ బాధలు తీరిపోవును. అవసరమైన వాటికి తగిన సహాయ సహకారం అందించడంతో వారు మీకు కృతజ్ఞులై ఉండగలరు. మనోధైర్యం పెరుగును. కీర్తి గౌరవ మర్యాదలు పెరుగును. కానీ ఆరోగ్యం మాత్రం మందగించును. కారణం ఏంటంటే అష్టమశని నడుస్తూ ఉంది కర్కాటక రాశి వారికి. అష్టమశనిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే భార్యాభర్త మరియు సంతానం యొక్క ఆరోగ్యము ఆందోళనకు గురి చేయును. శారీరక శ్రమ పెరుగును. అశాంతి పెరుగును. అలసట పెరుగును. కొన్ని పనుల యందు ఆటంకం ఏర్పడను. మరి ముఖ్యంగా వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి. సంవత్సర ప్రారంభం నుండి ఉత్సాహంగా ఉందరు. అప్రయత్న కీర్తి లాభము, ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి, గురు దైవ దర్శనం చేయుదురు. కీర్తి వృద్ధి కలుగును. బలము తేజస్సు ఎల్ల చోట్ల జయము కలుగును. శత్రువులు మిత్రువులగుదురు. మంత్రసిద్ధి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు. సత్పురుషుల సాంగత్యం లభించును. మనోవికాసమును కలుగును. సంగమునందు గుర్తింపు గౌరవ మర్యాదలు కలుగును. నూతన పదవి యోగము కలుగును. దుష్టుల పన్నాగములచే ముందుగానే గమనించి వారికి తగిన బుద్ధి చెప్పగలరు. మేము ఆశ్రయించిన వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి గౌరవ మన్నలను పొందగలరు. భార్యాభర్త సంతానము కావలసినటువంటి విద్య ఉద్యోగ కార్యము సత్వరంగా నెరవేరగలవు. గృహ నిర్మాణాది కార్యం నెరవేరును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు ఆర్థిక లాభము పొంది ధనవృద్ధి అలాగే క్షేత్రవృద్ధి కలుగును. నూతన వస్తు వాహనములు సమకూరును. బంగారు వెండి మొదలైన విలువైన ఆభరణములను పొందగలరు. సో ఓవరాల్ కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వీరికి సంబంధించి 2 సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆరోగ్యము ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. రెండవది ప్రయాణంలో యాక్సిడెంట్లు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు కనుక జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5.
మకర రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం 3 రాజపూజ్యం 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 1. మీనరాశి వారికి 11 ఆదాయం వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్న రాశులు ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే, యావరేజ్గా ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు మిథున రాశి, సింహరాశి, అంతే. ఓకే, ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం, ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, ఒకటో పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడు అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటే అందరికి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తూ ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి.